విజయనగరం జిల్లా కురుపాం ఎమ్మెల్యే అభ్యర్థి పాముల పుష్పశ్రీవాణి మీడియా ఎదుట కంటతడి పెట్టుకున్నారు. ఎన్నికల రోజు తనపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడికి సంబంధించి ఎస్పీ దామోదర్కు ఫిర్యాదు చేశానని, దాడి చేసిన వారిపై పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్నారని శ్రీవాణి ఆరోపించారు. 3 గంటల పాటు ఒక భయాందోళనలో, నిజంగా బతుకుతామా బతకమా అన్న భయాందోళనలో ఆ రోజు రూమ్లో మేము ఉండడం జరిగింది. నిజంగా 3 గంటల పాటు నిర్బంధించి కరెంటు తీసి చిత్రహింసలు బయట నుంచి రాళ్లతోటి సుత్తులతోటి కొట్టి ఇంక మేమైతే డిసైడ్ అయిపోయాం. మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కూడా నాన్న మేము చనిపోతున్నాము, చంపేస్తున్నారని కూడా చెప్పారు. అంత ప్యానిక్ సిచ్యువేషన్లో మేము ఉన్నాము. అయితే మేము కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. నిన్న విజయరామరాజు గారు డిఎస్పీ గారిని కలిసిన తర్వాత నేను ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మాటల్లో చాలా వ్యత్యాసం. అంటే ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. నాకు నా విషయంలో జరిగినటువంటి దాడి మీద నాకు న్యాయం జరుగుతుందని నేను భావించట్లేదు. అందుకే ఈరోజు మేము డిఐజీ గారిని, ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి, అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యేకి ఈరోజు భద్రత లేదు అని అంటే సామాన్యులు ఈరోజు ఏ రకంగా ఈరోజు ఉండాలన్నది ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేసాము, ఈ కేసులో న్యాయం జరగాలి.